నమస్కారం స్వామీజీ. మనిషికి, జీవజంతువులకి తేడా ఏమన్నా ఉందా? వాటి ఒకరినొకరు ఎలా ఉపయోగించుకుంటారు తెలియజేస్తారా? జంతువులకి మనిషికి తేడా ఉందన్న ప్రశ్న మానవుడికి వచ్చిందా? అన్ని విషయాల్లో వచ్చింది. సంపూర్ణంగా అందరూ అంగీకరించారా? అంగీకరించిన అతనికి యోగ్యంగా ఉందా లేదా? అదే జీవ జంతువులు ఈ ప్రశ్న వేస్తున్నాయి ఎవరినైనా. అంటే తేడా ఎక్కడొచ్చింది? తనలోనే ఉంది. అంటే తను తాను గ్రహించడం సహజమే. గ్రహించడం అంటే ఏంటి? తెలుసుకోవటం. తెలుసుకోవటం అంటే ఏంటి? గుర్తించడం. గుర్తించడం అంటే ఏంటి? గమనించడం. గమనించడం అంటే ఏంటి? శబ్దంతో భావంతో అనుకునేవాడుగా చేయించడం. ఈ లక్షణాలు అన్నిటికీ ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే ప్రశ్న వేయటం, ఈ టెక్నాలజీ, ఎవరి స్వభావాలు వాళ్ళకి చెప్పటం, అనుభవం ఉన్నా లేకపోయినా అభిప్రాయాలు అందరికీ వదులుతాం, లేదా సాత్వికంగా ఉంటాం, రజోగుణంతో ఉంటాం, తమ గుణంతో ఉంటాం, మనసు గుణం తెలివితేటలు ఉన్నాయా? జంతువులు ఏదైనా విమానం తయారు చేసి ఎగిరినాయా? స్వతగా వాటి నేల మీద నడిచే లక్షణం, నీటిలో ఉండే లక్షణం, పైకి ఎగిరే లక్షణం, 3 లక్షణాలు ఉన్నాయి కొన్నిటికి. కొన్నిటికి 2 ఉంటాయి. సముద్రం ఉంటే బయట వస్తుంది, ఉభయచర్య అంటారు. కానీ మనిషి భూమి మీద వస్తుంది. సముద్రంలో వేస్తే ఏమవుతాడు? తెలుసు. సముద్రంలో మనిషి పుడతాడా? జీవరాశి పుట్టినాయి. భూమిలోంచి పురుగులు పుట్టినాయి, కానీ మనిషి పుట్టాడు డైట్గా పుట్టడం. కానీ భూమితో వచ్చిండే పురుగులు పుడతాయి. భూమితో వచ్చింటే ఎవరైనా బతుకున్న మనుషులు దొరికారా? కానీ తెలివి సహజంగా ఉందా, కృత్రిమంగా ఉందా, విశేషంగా ఉందని ప్రశ్న కాదు. తేడా ఉందా లేదా? ఆ తేడా తనకుందా, జంతువులకు ఉందా? ఒకరితో పుచ్చుకొని వారి తరపున వాదించడం వేరు, తన తరపున తాను వాదించడం వేరు. 2 ఉన్నాయి పద్ధతులు. నీ అనుభూతిలో ఉందని, అనుభూతి ఎలా ఉంది? అనుభూతిలో సమస్యలు ఉన్నాయి. అనుభూతిలో దేహం ఉంది, దేహ బాధలు ఉన్నాయి, దేహంతో సుఖానుభూతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అనుభూతిలో సుఖ దుఃఖాలు ఉన్నాయి. నిద్రలో ఏమీ లేవు, నేను అని ప్రశ్న లేదు, ఎక్కడ ప్రశ్న లేదు. కానీ ఆయి ఉంది. ఆయి ఎరుగుతూ అనుభవించడం. ఎరుగుతూ అనుభవించకపోతే కళ మెరుకుల్లో తన తాదాప్యం, తన్మయత్వం, అదే సత్వాన్ని అసత్వాన్ని విమర్శలతో, అనేక ధోరణులతో, అనేక మార్గాల సిద్ధాంత కళని నిద్రని పోల్చి మెరుకులో మానవుడు మాత్రమే దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని, ప్రకృతి ఉందని, ప్రకృతి జడమని, శరీరం ఉందని, శరీరంతో నేను ఎక్కడికైనా వెళ్ళగలను, విమానం తయారు చేసి ప్రయాణానికి ఉంది, నౌకలు తయారు చేసి సముద్రం దాటుతున్నాం, రైలు తీసుకొచ్చి చిన్న చిన్న బ్రిడ్జీలు, పెద్ద బ్రిడ్జీలు కూడా కట్టి ప్రయాణాలు సాగుతాం. ఇవన్నీ ఉన్నాయి. వాటి సౌకర్యం లేవు. అంటే ప్రకృతిని అనుభవించే విధంగా ప్రకృతి లేదు సంపూర్ణంగా. మనిషి సంపూర్ణంగా ప్రకృతి పరంగా అనుభవిస్తాడు, తన ప్రకారం అనుభవిస్తాడు, కనీసం మిమిక్రీ చేసేస్తాడు. ఓ జంతువు అన్ని భాషలు మిమిక్రీ చేసిందే ఒక మానవుడే. గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు, ఆస్తిక నాస్తిక హేతువాదాల కార్యక్రమాలు, వాటికి కావాల్సిన వసతులు అని ఒక మనిషి ఏర్పాటు చేశాడా? జంతువుల, పక్షుల, జీవరాశ, పూలు పుట్టిన పురుగుల, కొండలు, లోయలు, వృక్షాలు ఏర్పాటు చేసినాయా? లేదు కదా. లేదని చెప్పడం నీకు తేడా ఉంది కదా. ఆ తేడా నీకు దానికి సంబంధం ఏంటి? నీ గురించి నీకు తేడా ఉందా అనేది తెలుసుకోవాలా? వాటికి తనకి పోల్చుకోవాలా? నేనున్నాను పురుషుడుగా దేహంతో, అవసరాలు చెట్ల బట్టి నేనున్నాను కాబట్టి నేను పురుషుడిని, జంతువులు చూసి నేను పురుషుడిని, సాటి మానవుని చూసి నేను మానవుడు అనుకుంటాడా? తన మానవుడిగా ఉండి మానవ లక్షణాలతో ఉన్నాడా? మానవ లక్షణాలు ఏంటి? 2 కాళ్ళతో నడకడం. గున్నాడైనా, కుంటాడైనా, బదులుడైనా, బదులుడు అంటే వెళ్ళేం లేనివాడు, చేతివాడైనా పక్షవాతం వచ్చిన దేవుకుట్టి వెళ్తాడు, నోటితోనే తింటాడు, చేతులతో తింటాడు ఎక్కువ. 1, 2 కింద అవయాలు, పై అవయాలు ఉన్నాయి. కింద అంటే ఏంటి? నడుము నుంచి కింద.
అన్నం నుంచి ఏముంది మన్మావయ 1-2కి సంతానోత్పత్తికి ఆడడానికి 1-2కి పురుష బీజంగా ఉన్నాయి. పైన ఏమున్నాయి తల ఉంది, గుర్తించి గమనించి తెలుసుకోవడానికి ఉంది. ఏంటి ఇక్కడ చదువుతున్నాం, ఏం చదవాలి, అధ్యయనం చేస్తాం, ఏం అధ్యయనం చేయాలి, రీసెర్చ్ చేస్తాం, దేని చేయాలి, ప్రయోగాలు చేస్తాం, దేని ప్రయోగాలు చేయాలి. శరీరం ఉంటేనే ప్రయోగాలు. ప్రయోగశాలలు, సైంటిస్టులు, తత్వవేత్తలు, వసతులు, తినడానికి ఆహారాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయా? ఉన్నాయి. లేని చోట కూడా వృద్ధి పొందితే మన వాళ్ళు అడవులు కొట్టేసి ఖాళీ స్థలం చేసి బిల్డింగులు రాజ్యాలు స్థాపించడం ఉన్నారు. ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా? లేవు. వాటికి కేవలం పరిమితమైన ఆకర్షణ ఉంది. పరిమితమైన ఆకర్షణ ఏమిటి? ఆకలి అయినప్పుడు తింటాయి, ఆకలి కానప్పుడు తిన్నాం. చంపి నిల్వ ఉంచుంటాయి కొన్ని మాత్రం, తర్వాత తింటాయి. వాడి పిల్లలు పుడతాయి, వాటి భర్తను దాచిపోతాయి. బతికిన వాటిని తీసుకొస్తారు. ఏ విధంగా వాటి నేర్పుతుంది. పిల్లిదుడు తన కోళ్ళు నేర్పుతుంది. కోడి పిల్లిదుడు పొడుస్తూ కాజేరు మటగా ముందు కొట్టేస్తుంది. అది తన పిల్లలు నేర్పుతుంది. రెక్కలుస్తున్నాను తన పాపం పుణ్యం వంశము, ఇది నా జాతి పక్షి, ఇన్ని తరాలు ఉంది అన్నది ప్రసక్తి వచ్చిందా? కేవలం మానవుడికి మాత్రమే. అనుభవంలో ప్రత్యక్ష అనుభవంగా, ప్రత్యక్ష సాక్షాత్కారంగా, ప్రత్యక్ష దర్శనంగా మనిషిని పుట్టిస్తున్నాడు. అనుబంధాలు ప్రభుత్వ సహజంగా ఉన్నాయి. ఎంతలో ఉండాలి అంతలో ఉంటాయి. అంతమించి ఉంటే వ్యవహారం అవుతుంది, కష్టం. ఎంతలో ఉండాలి అని చెప్పేది ఎవరు? పసిపిల్లలు పాలు తాగుతాడు, అదే తాగేస్తాడా? ఎక్కువ తాగుతాడు, బొడుక్కుని కప్పుతాడు. ఆ తర్వాత వాడు తాగటం మానేస్తాడు, కావాల్సినంతే తాగుతాడు. అది ఎవరు నేర్పారు? బాగాలోకి వెళ్ళాం, నీళ్ళు తాగుతూనే ఉంటాం. తాగినప్పుడు వాటి అవుతుంది, మిత్తంగా తాగాలని తెలుస్తుంది. అంటే మిత్తంగా తాగాలి, మిత్తంగా తినాలి, మిత్తంగా నడవాలి, మిత్తంగా ఇంద్రియాన్ని, మనసుని, నిద్రని, కళ్ళని, మేలుకొని అన్నీ మిత్తంగా వాడాలి. ఆ మిత్తానికి హద్దులు ఉన్నాయి. ఒక మనిషికి మిత్తం ఉండదు. రాత్రంతా నిద్రపోతాడు, పొగలు డ్యూటీకి వెళ్తాడు. నువ్వు చేయలేదా? కొమ్మగడ అన్ని వేసాం చాలు. చరిత్ర ప్రకారం జరిగిందా లేదా కథ అనుకోండి, జరిగింది అనుకోండి, మీ ఇష్టం ఉంటుంది. నమ్మకాలు వాళ్ళు జీవించారు, నువ్వు జీవించగలవా? రచనలో కూడా అన్ని పేర్లు నువ్వు సృష్టించగలవా? రామాయణం, భారతం, భాగవతం, వంశాలు, వృక్షాలు, ఆ పేర్లు ఇవి ఇన్ని పేర్లతో ఎక్కడైనా ఉంటాయా? ఇన్ని పేర్లు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మానవుడి యొక్క పేర్లు అదే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మేము పాయింట్కి వద్దాం. జంతువులకి ఆకలిసినప్పుడు తింటే, వయసుప్పుడు తోడుతో వాటి జాతులు పెంచుకుంటున్నాయి. దోమ కూడా 1,00,000 గుడ్లు పెడుతున్నాయి అంటారు. ఏమో లెక్కేశారు, నాకు ఇది తెలియదు. చాలా గుడ్లు పెడుతుంది ఫంగస్ రూపంగా, అనేక రూపంగా. నాకు చూడు, అంటే మనిషి జాతి ఎక్కువ, చీమ జాతి ఎక్కువ. మనిషి జాతి ఎన్ని కోట్లు ఉంటాయి భూమి మీద? 50,000 కోట్లు ఉంటాయా? 1,00,000 కోట్లు ఉంటాయా? లెక్క పడతాను మనిషి ఉండాలిగా. ఒక్కొక్కటి లెక్కేసినప్పుడు టెక్నాలజీతో అంచనా వేస్తాం. అప్పుడు ఎన్ని ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ ఎంతమంది ఉన్నారు, రాష్ట్రాలు ఎన్ని జిల్లాలు ఉన్నాయి, గ్రామాలు ఎంతమంది ఉన్నారు, ఓటర్ లిస్టు. ఓటర్ లిస్టు 1,00,000 అనుకో, 50 లక్షలు వేసుకో. కానీ చీమల జాతి ఎంత ఉంది, క్రిమి కీటకాలు ఎంతమంది ఉన్నాయి, ఆ పక్షుల జాతి ఎన్ని ఉన్నాయి, వాటిని నాశనం చేసింది ఎవరు? మానవుడు మాత్రమే. సరిగ్గా ఉపయోగించుకోవట్లే ఏ విషయంలో అయినా సరే. దీన్ని బట్టి ఏమవుతుంది? మానవుడే శత్రువు మిత్రుడు అవుతున్నాడు. శత్రువు అంటే ఎవరు? సాటి వాళ్ళని చూసి రాగద్వేషాలు గురై అతి ప్రేమ, అతి అపనమ్మకాలతో, రకరకాలుగా అతి ప్రేమలతో తగినంత విధంగా ప్రవర్తించగా, సమాజానికి అనుకూలంగా ఆ పరిస్థితులు దేశకాలం బట్టి వెళ్లకుండా ఇష్టం వచ్చినా ప్రవర్తిస్తేనే వస్తాయి. అలా ప్రవర్తించకుండా ఉండకపోతే, ప్రవర్తించకపోయినా ఇష్టం వచ్చినట్టున్నా మళ్ళీ కావాలని ఎవరు కోరుకోరు. ఎంతో కష్టాలు తట్టుకోలేకపోతే సూసైడ్కి కమిట్ అయిపోతారు, సస్తే బాగుండకపోతాడు. అంటే చావన్న కదా, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను, ఈ సంసారం ఏది లేదు బాబు, ఎన్నాళ్ళు తప్ప చేసి కనబట్టలేదు, నేను త్యాగం చేస్తే ప్రాణం తాగుతాను అనుకునేది
ఇంకా రకరకాలుగా భక్తులు కూడా చేశారు. అవి సఫలీకృతమైన చరిత్ర ప్రకారం కథ ప్రకారంగా తీసుకోండి. ఇక్కడ అస్తిత్వం అస్తిత్వం ప్రసక్తి ఎత్తట్లేదు. మానవ జాతిని మానవాళి పరివర్తన చెందాలి. తన ప్రాణానికి ఆడి చెప్తే దెబ్బ దిగుతే దెబ్బలో సాటివాడు కూడా ఉంది. ఇక్కడ ప్రేమ ఎక్కడుంది? తన పిల్లలు చంపడు. మరి ఆకలి ఇస్తే అబ్బాయి చంపుతుంటే పిల్లల్ని పాములు కళ్ళు కనబడతా ఆకలి పాము తినేస్తుంది. పెద్ద జాతి పాము చిన్న జాతి, పెద్ద జాతి తిమింగళాలు చిన్న చేపలు తింటాయి. పెద్ద పొడుగ్గా ఉన్న 100 అడుగులు ఎదగలిగిన మనిషి చిన్న మనుషులు చుట్టూనాడు రోజు వండుకుని మసాలాలు కూరలు వేసుకుని చెట్లు ఎవడైనా మింగేవాడినాడా? అది లేతగా ఉంటే మింగేస్తారు. మొక్కల రూపంగా మొక్కలు మొత్తం చెరుగడు ఉంటే ఏం చేస్తుంది? మొత్తం మొక్కలకు బిడిచేసి తినేస్తుంది. అప్పుడేమిటి? వాటికి సమయోచితంగా వాటికి శరీర కూర్పు కూడా అలాగే ఉంది. మనిషి 2 కాళ్ళ జంతువు కాదు, 2 కాళ్ళటువంటి మనిషి కలిగినాడు మనిషి, బుద్ధి జ్ఞానం కలిగినాడు మనిషి. అసలు మనిషి చావు ఏంటి బతుకు ఏంటి అని తపస్సు చేసావు. సైంటిఫిక్ జ్ఞానం చచ్చాడు ఎలా పోయాడు, మతినాడు చావు గురించి ఎత్తకపోయి తను చచ్చాడు. వాడు కొడుకు కూడా అలాగే ఈ విధంగా మనసు అంతా చావు అంటే ఏమిటో తెలుసు ప్రయత్నించాడు. రుజువుతో వచ్చి సంపూర్ణంగా ఉంది. ఆ ప్రతి ఇంట్లో ఒకడైనా కనీసం ఇంటికి ఒకడైనా ఓటర్ ఉంటాడుగా. ఇంటికి ఒక మనిషి అయినా సంతానం లేకపోతే ఒకడు 4 ఉన్నారనుకోండి, ఒకడు ఆ విధంగా మనుషులు ప్రతి ఇంట్లో ఒక సంతానం ఉంటుందా లేదా? తెచ్చుకుంటా అంటే దత్తత చేసుకుంటే అప్పుడు మంచి అలా చేస్తాడా? తెలియదు. ₹1,00,00,000 అదే ₹1,00,00,000 ఆహార ధాన్యాలు వాటి రూపంగా వచ్చి ప్రజలు కూడా ఇస్తూ ఉన్నత సమర్థ భావన ఇస్తూ పీడించకుండా కలిసిమెలిసి జీవించే వాళ్ళు ఎంతో ఉందన్నారు. తెలియదు కదా. కుక్కల పాలు పోయిన పిల్లలప్పుడు కలిసి తాగేస్తాయి. తల్లి అవి తాగిదా తాగుతాయి. పాలు బాగా ఉంటే కరిచేస్తుంది, అరుస్తుంది, తను తాగిపోస్తుంది. తను పాలు తగిన కొద్ది ఏమని చేస్తుంది? వదిలేస్తుంది, బయట నుంచి తెచ్చి పెడుతుంది. మంచి చేస్తాడు అలాగా. పాలంటే పాలు కదా, వాటి పాలు ఆహారం సెక్స్ వృద్ధి చేసుకుంటాం చేస్తాను. ఇంతవరకే పడుతాం. గుంపులుగా ఉంటాయి. ఏ గుంపులుగా ఉన్నా వాటి మనసు అమర్చుకోవటానికి అవి వాసన రూపంగా ఎదయిందా లేదా, ఆ ఋతుక్రమంలో కరెక్ట్గా ఉందా లేదా. పురుష బీజం స్త్రీ బీజంలో పడాలి. స్త్రీ బీజం పురుషునికి ఆహ్వానిస్తుంది. పరస్పర ఆకర్షణ వస్తుంది. ఈ ఆకర్షణ ఎప్పటింది? అది ప్రేమ. ఆకర్షణ కలిగినప్పుడే చేస్తాయి. ఇక్కడ ఆకర్షణతో మంచిగా పని ఉంది. ఎప్పుడు ఏ వేళైనా చేసేస్తాడు. దీన్ని బట్టి ఏమవుతుంది? తెలివి ఎక్కువ తక్కువ కాదు, గ్రహించి గుర్తించి తెలుసుకున్న లక్షణాలతో ఎదుగుతూ ఉండి దానిలో మంచి చెడు నిర్ణయం చేసుకుని ప్రవర్తించేవాడే మానవుడు. అప్పుడే పాపుణ్యాలు మానవులకు ఉన్నాయి. జంతువులు పాపుణ్యాలయ్యా. జన్మలు నేను అనుకుంటాయా? దేవుడు ఉన్నాడు అనుకుంటాయా? వర్షాకాలం రుచులను బట్టి ప్రవర్తిస్తాయి, వానాకాలం రుచులను బట్టి ఇస్తాయి. వర్షాలు బాగా వస్తాయి, గూట్లో వెచ్చగా పడుకుంటాయి, పిల్లలకి వెచ్చదనం వస్తాయి. గుహల్లో ఉంటాయి జంతువులు, పాములు పుట్ట లోపల ఉంటాయి. చల్లదనం అస్సలు ఇష్టపడుతుంది. దీన్ని బట్టి ఏంటి అర్థం? ఉండటానికి గూడు, తినడానికి దానికి తగిన ఆహారం, అది ఏదైనా కావచ్చు. కట్టుకోవడం పట్ట అవసరం లేదు మనకి. ఆ రెక్కలే ఉంటాయి. ఒక మానవుడికే వస్తున్నాం దాన. ఇంకేమైనా తెలుగులో ఉంటే కొన్ని ఆకులు అవి తీస్తూ గుడ్డు బయలులా కూడా వెచ్చగా ఉంటుంది, రెక్కలు కప్పుతాయి. కోడితో వర్షం వస్తుంటే రెక్కలతో ఉంటాయి. ఇలా బట్టలు, నేతగాళ్ళు, అనేక రకాలు ఇవి వ్యాపార వస్తువులు, వృత్తులు అయినాయి. ఒక వృత్తి ఎలా ఉందో అలాగే ఉంటుంది. కోడి ఇప్పుడు ఇలా పొడుచుకు తింటుంది. కాలుతో నోట్లో పెట్టుకున్నట్టు చూస్తారా? ఎన్ని కోళ్ళు? 1,00,000 కోళ్ళలో కిచ్చ రాస్తాయి పెట్లు. 10 నిమిషాలు తింటూనే ఉంటాయి, ఎరుగుతూ ఉంటాయి, గుడ్డు పెడుతూనే ఉంటాయి. అది తినట్టు ఉండదు, తింటూనే ఉంటాయి, కిచ్చ పొడుస్తూ ఉంటాయి. వాటికి తిండి ఎక్కువ.
తర్వాత వయసు సెక్స్ ఎక్కువ, గుడ్లు పడతాయి, కంటుంటే పెంచుతుంటే వదిలేస్తాయి, వాటి గురించి బతకవు, తరిమేస్తాయి. దాని గుట్లో సార్ నీకు లెక్క వచ్చినంత మనిషి చేస్తాడా? కాబట్టి మనిషికి ఒక చరిత్ర ఉంది. మానవుడు ఆచారాలని, ఆచారాలంటే ఏంటి? నిత్య విధులు చేసేటం. కారణం ఏంటి? వయసులో ఆకర్షణ, పిల్లలు ఆడుతున్నారు, బొమ్మలు చూస్తారు, ఆకర్షించబడతారు, దాన్ని పట్టుకుని ఆడతారు. రోజు కొత్త బొమ్మ కావాలంటే ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తాడు, పాత తీసేస్తాడు. కానీ మనిషి చిన్నప్పుడు చేశాను సెక్స్ వచ్చేప్పటికి ఒకటి కాదు ఒకటి, ఇంకోటి కాదు ఇంకోటి. ఏదైనా తప్పు రైతు పక్కన పెట్టాడు. కానీ మనిషిగా పాప బీడుతుంది. ఏ పాపం చేస్తే దరిద్రుడు వాడిని తిట్టి వేశారమ్మా, వాడు కుర్చీ జన్మ వచ్చింది. ఆ అమ్మాయిని ఏదో ఆగం పెట్టాడు, చేశాడు. ప్రతి ఊపుగా ప్రయాణం సృష్టించాడు. కథలు చరిత్ర ప్రకారంగా ఏదైనా అనుకో. ఇప్పుడు అంతే కదా, ఝాన్సీ లక్ష్మీబాయికి మా పిల్లలు అయితే సామ్రాజ్యాన్ని మరి ఆడవాళ్ళు మగవాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారుగా అన్ని చోట్ల అన్ని విధాలుగా. కాబట్టి దీన్ని బట్టి ఏంటి అర్థం అవుతుంది? మనిషికి మనిషే శత్రువు, మనిషికి మనిషే మిత్రుడు. అది ఇప్పుడు ప్రశ్న వేస్తారు, జంతువులకి మనకి తేడా అసలు జంతువులు ఎక్కడ పుట్టినావు? భూమి లోపల నుంచి వచ్చినా బయటకు వచ్చిన తర్వాత వచ్చినా ఎవడూ చెప్పలేడు. చూసుకో, పాములు ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలోంచి బయటకు వస్తాయి, తవ్విన కొద్ది పురుగులు వస్తాయి, పాములు వస్తాయి. లోహాలు, బంగారం, ఇనుము, ఇవన్నీ లోహాలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోంచే వస్తాయి. రత్నాలు, వజ్రాలు, బొగ్గు, వాయువు, పెట్రోల్, దాన్ని ప్యూర్ చేస్తారు గ్యాస్ని. ఆ వచ్చిన వాటిని వాడుకుంటున్నాడు ఉపయోగించి అనేక రకాలుగా. కానీ వాడు తయారు చేస్తాడు, చేస్తాడా? బట్టలు కుట్టే మిషన్, దువ్విన, సూది, దారం, వస్త్రాలు, మిషన్స్, అలా పొలానికి రైతు, ట్రాక్టర్లు, ఇవన్నీ మనిషి సృష్టించాడు. మనిషి సృష్టి ఎక్కువ, దేవుడి సృష్టి ఎక్కువ. ఉన్న ముడి పదార్థాన్ని రకరకాలు తయారు చేసే నేర్పు కూర్పు మనిషి మాత్రమే ఉన్నది. ఏ విషయాలైనా చూసుకో. కానీ తేడా ఉందని చెప్పే కన్నా ఆ మనిషి ఉండాలంటే మనిషి వంటవాడు కాదు, పెరుగుతో కూడి ఉండాల్సిందే. గాలి, ఎండ, నీరు. గాలి వాయు కణాలు, ఎండ అగ్ని కణాలు, నీరు జల కణాలు, మట్టి అది కణాలు. ఈ కణాలు అవన్నీ కలిసిమెలిసి ఉండి భూమి అనే ఆకారం వస్తుంది. కణ రూపంగా ఉన్నామని. కణం అంటే నువ్వు మిషన్తో కూడా ముక్కలుగా చేయిస్తాను వీలు లేకుండా వదిలేస్తే అనుభూతిలో ఉన్న వాటి ఎందుకు అవి అవిభాజ్యంగా, అపరిచ్ఛిన్నంగా, ఇనిసమరులుగా, నానసమరులుగా ఖండించడానికి వీలు లేకుండా వాటికి అవే పెడుకొట్టుకోవడం కలుగుతుంది. అంటే ఒక ముక్క 2 ముక్కలు చేసావు, తలతో కొట్టేసావు, మండే మిగిల్చావు. ఆ తలను తీసేసి కళ వేసి తిన్నాడు పక్షి. అది జంతువులని తలని వేసేస్తాయి. ఎక్కడైనా ఏ జంతువైనా కొమ్ముతో మింగేస్తుందా? సర్పాలు కొండ సేవలు ఏం చేస్తాయి? మింగేస్తాయా? మనిషి ఎముకతో సహా ఆవులు మొత్తం చెవులతో మింగేస్తాయా? చివరికి అది ఇది వేసేప్పుడు మనం వస్తుంది, అది వస్తుంది, కానీ ఎముకలు రావుగా. ఎముకలు కూడా వాటిలో జీర్ణం అవుతాయి. అట్టిబండి జీర్ణం అవుతుంది, అగ్నిలో వేస్తే అంత తేలిగా దగ్ధం అవుతుంది. పచ్చటి పడి గంట దగ్గర ఉడితే కానీ వాటికి ఆ కెపాసిటీ ఉంది. కారణం ఏంటి? ఆ దేవుడి జంతువుకి అదే ఇచ్చాడు. మానవుడికి వివేచన లక్ష్యం ఇచ్చాడు. ఏ విధంగా? తన వంశం, తల్లి, తండ్రి, గురువు, అతిథి, మాతృదేవో, పితృదేవో, ఆచార్యదేవో, అధిదేవో భవ, ప్రకృతి దేవో భవ అంటే పంచభూతాలు. వీటన్నిటినీ కూడా కలిసిమెలిసి ఉండేవాడే మానవుడు. మానవుడు సాటి సమాజంలో సాటి మానవుడు లేకుండా, తోడు లేకుండా, చెట్లు చావలు లేకుండా ఆహారం వచ్చింది ఉంది కదా. అది ఇదంతా ఉంది లేదని ఎవరు చెప్తున్నాడు? మానవుడు. అది భూమి మాట్లాడిందా నీతో? ఆకాశం మాట్లాడాలి కానీ స్వేచ్ఛగా కోసం తీస్తాయి. చెట్లు మొత్తం నరికేస్తా మళ్ళీ వస్తూనే ఉంటాయి. పచ్చగడ్డంతా వేసి తీసే మళ్ళీ పుడుతూనే ఉంటుంది. మనిషి చచ్చిపోయినాడు వస్తుంటాడు అంటే కొంచెం తొగ కట్టేస్తే వస్తాయి.
కొమ్ములు కట్ చేస్తే వెతుకుతాయి. చూసుకో కొమ్ములు ఎదుగుతూ ఉంటాయి. వాటి కూర్పు ప్రకృతి అలా ఉంది. ఇది సృష్టించింది ఒకరున్నారని లేదని ఈ సమస్య కాదుగా. మనిషికి కావాల్సింది ఏంటి? మనసు శాంతి, మనసు ప్రశాంతత, ఆరోగ్యం. ఆరోగ్యం అనారోగ్యం రెండు వాటికి ఉన్నాయి, మనకున్నాయి. అనారోగ్యం ఉంటే అది వేరుగా వెళ్ళిపోయి చచ్చిపోతాయి. కాబట్టి పాపుణ్యాలు మంచి చెల్లు విచక్షణ లేదు. ఆకర్షణ అంటే ప్రేమ, తాత్కాలిక హార్మోన్స్ యొక్క కలయిక. ఒక పిల్లవాడిని చూసుకోగానే ఏదో గుర్తొచ్చి ముందు పెట్టుకోకూడదు. ఇంకోటి వికారంగా పై అంతాన్ని చూసి ఆ కళని బట్టి నల్లాడిని ప్రేమించాలని నియమం లేదుగా. కానీ అన్ని రంగులు కలిసి ఉంటాయి. అదే రంగులు వింతగా రంగులతో ఉన్న పక్షిని ఏం చేస్తాం? పెంచుకుంటాం. పంచవంత రామచిలక ఎన్ని రకాలు, ఎన్ని రంగులు. అన్ని రంగులుగా మనిషి ఉంటే అవసరం వెళ్ళ ఒప్పుకుంటారా? బొల్లి అంటారు, ఇంకోటి అంటారు హార్మోన్స్. హార్మోన్స్ పురుష హార్మోన్స్, స్త్రీ హార్మోన్స్. స్త్రీ హార్మోన్స్, పురుష హార్మోన్స్. హార్మోన్స్ అంటే కణాలు. ఆ కణాలకు అన్ని రూపాలైంది. కణం ఎలా ఉంది? గర్భంలో ద్రవ పదార్థంగా ఉంది. అదే క్రమంగా వేయింది. సరే, ఈ పరిణామం వికారం అది నేచురల్గా అన్నింటిలో ఉంది. కానీ నేచురల్గా జంతువు పుట్టినప్పుడు పరిణామం అది అంతే. ఇప్పుడు పరిణామం కన్నా అన్ని జంతువుల్ని మిమిక్రీ చేస్తాడు. వాడు కోతలు ఇచ్చేస్తాడు. అన్ని జీవులతో కూడా ప్రేమతో పంచుతాడు, శత్రుత్వం తెచ్చుకోవడం, అన్నిటి తింటం కూడా మొదలుపెట్టేశారు. ఏది ఎప్పుడైనా కుందేలు తింటే బతుకుతాయా? చూడండి. సర్పాలు కూడా జంతువుల్ని కాటేసి చంపు తింటాయా? సర్పం తింటుంది. దాని తగిన వచ్చిన చేపలను మిగులుతుంది, ఎలుకల్ని మిగులుతుంది, కప్పల్ని మిగులుతుంది, కొన్ని. కాబట్టి మనిషి ఇప్పుడు ఏం కావాలి? ఆనందం కావాలి. అది నువ్వు తినే ఆనందం నిలబట్టలేదు, బట్ట కట్టుకుంటే నిలబట్టలేదు, వచ్చిపోయే ఆనందం. శరీరం వల్ల ఆనందం వచ్చిపోతుందిగా. వచ్చిపోయే ఆనందం, అనుభవించే ఆనందం వస్తువుల ద్వారా, మనుషుల ద్వారా, నిద్ర, కళ, వెలుపు ద్వారా, సుఖంతో బాధ, దుఃఖంతో బాధ రెండు కలిసి ఉంటాయి. అప్పుడు ప్రేమ లక్షణం ఎక్కడుంది? ప్రేమ అంటే ఏంటి? జీవితాంతం ప్రేమిస్తారా? తల్లిదండ్రులు ప్రేమిస్తాడు, తమ్ముడు పుట్టగానే తమ్ముడిని ప్రేమిస్తాడు. తమ్ముడు ఎక్కువ అవుతాడు. ఒకటి తమ్ముడు నేను ఏడవను అంటాడు. తమ్ముడు పుట్టేప్పుడు ఏకదశ వాటాకు వస్తాడు. చిన్నప్పుడు కలిసి ఉన్న విరోధం, అప్పుడు విరోధం ఉంటారు. వస్తువులు పంచుకోవట్లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లగుచ్చి వీడు నా పార్టీ ఈ పార్టీ. పిల్లలు పుట్టినంత ఇద్దరికి పిల్ల కావాలి. నాకే కావాలి, నాకు చెప్పినట్టు వినాలి, కాదు నేను చెప్పినట్టు వినాలి. అన్నీ గొడవలేగా. ఆ రకంగా జంతువులు ఉన్నాయా? వాటి వేట, తింటాం, వయసు, తోడు, జాతి వృద్ధి చేసుకోవడం. అంటే జంతువుల్ని వృద్ధి చేసుకోవడం. మంచిగా అంతతో ఊరుకోలేదుగా. అయితే ఇప్పుడు ఏంటి? మీరేం చెప్పగలిగారు సమాజానికి? ఏం సమాజం? నేనుగానే ఉన్నాను, మీరు అలాగే ఉన్నాను. నేను ఎలా ఉంటే పుట్టడానికి అనుకూలం కాదు, పుట్టింది. నేను దేని ద్వారా నడుస్తున్నప్పుడు దేవుని నడకాన్ని ఫోటో తీస్తాడు. మనిషికి వేగాన్ని, మనిషికి అధిక ఫోటో తీస్తాడా? రక్తం యొక్క దాని ప్రవాహాన్ని ఆ మీటర్ రూపంగా చూడవచ్చు. నాడీ పరిస్థితితో చేసుకోవచ్చు. గర్భాన్ని కానీ ఇది కానీ వ్యాధులని వాటిని అతబుద్ధ పరిస్థితులని కపాన్ని ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ కనిపెట్టినాడు ఎవరు? మానవుడు. కనిపెట్టి ఏం చేశారు? వాటిని ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేయాలంటే బిల్డింగ్లు కట్టారు, వైద్యశాల, ధర్మశాల, చెట్లు, నర్సరీలు, మనుషులు, అంతస్తుల భవనాలు, కొండలు, పెద్ద నక్షత్ర హోటల్స్, పెద్ద కొండల మీద, గుట్టల మీద అనేక రకాలుగా ఎన్నో రకాలుగా కట్టారు. ఒక రకం కాదు, ఇన్ని రకాలు కట్టే శాంతి లేదు. శాంతి ఎలా వస్తుంది? ఆ శాంతిను ప్రశాంతంగా ఉండే లక్షణం, గుణాన్ని గుర్తుపట్టాలిగా. నువ్వు గుర్తుపట్టకుండా శాంతి అంటావా? బాధను గుర్తుపెట్టినాడు, సుఖాన్ని గుర్తుపడుతున్నాడు కదా, సుఖ దుఃఖాలు రెండు గుర్తుపడుతున్నావు కదా. అంటే గుర్తించేవాడుగా నువ్వు సుఖ దుఃఖాలు గుర్తిస్తూ నువ్వు ఉన్నావు కనుక సుఖ దుఃఖాలు గుర్తించావు, పాపుణ్యాలు గుర్తించి ఎలా ఉండాలో అలా ఉంటావు. సమాజపరంగా, వ్యవహారంలో శాస్త్రజ్ఞానంతో, పెద్దలతో, చెప్పిన ప్రకారంగా అందరూ ఉన్నారు.
కొంతమంది రకరకాల పద్ధతులు చేస్తారు. ఒకే కూరగాయ తిండగా రకరకాల భిన్న భిన్నంగా తింటారు. అలా తింటారు. కుందేలు ఎక్కువగా కందమూలాలు తింటాయి. కేవలం కీటకాలు కూడా అవి తింటాయి. మనుషులు చంపి తినవుగా, ఒకటి ఆహారాలు మార్చుకోవచ్చు సాధ్యంగా. వీడు మనిషి అన్నిటినీ కానీ అన్నీ తనకే కావాలి. నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పకపోతే వినాలి. ఇది వారి పరిస్థితి. ఇప్పుడు మానవుడికి ఏం కావాలి? స్వయం అవగాహన. స్వయం అంటే ఏంటి? తనకు తానే, మనకు మనమే, వాడికి ఎవరే. స్వయంగా మనం ఉన్నాం. స్వయంగా దేహంతో ఉన్నాను. నేను దేహంగా ఉన్నాను చెప్పడానికి, సాక్షిగా గమనించడానికి, సూచిగా గుర్తించడానికి, తెలుసుకోవడానికి జ్ఞానంతో, ఈ లక్షణంతో భావించేవాడిగా, అనుకునేవాడిగా, అనుభూతిగా నేనున్నానే ఉనికి అనుభవంతో, నేనున్నాను అనుభూతితో, నేనున్నాను ఆనందంతో, నేనున్నాను మౌనంతో, నేనున్నాను స్వేచ్ఛతో, నేనున్నాను పరిపూర్ణంతో లక్షణం తానే గుర్తించే కోరుకుంటు. తన లక్షణం తాను గుర్తించడానికి లక్షణాలు ప్రతిబంధకం కాదు, దేహం ప్రతిబంధకం కాదు, జ్ఞానకరమైన ప్రాణాల ప్రతిబంధకం కాదు, నిద్రాకాలం యొక్క ప్రతిబంధం కాదు, మనసు బుద్ధి చిత్త అహంకార ప్రతిబంధం కాదు, అజ్ఞానం జ్ఞానం రెండు లక్షణాలు కూడా తాను గుర్తించగలుగుతానికి ప్రతిబంధకం కాదని అది సహజంగానే స్వతసిద్ధంగా సొంతంగా ఉన్న అనుభవిక వేద్యం. అనుభవం ఉందని వేద్యం. అనుభవాన్ని తెలుసుకుని అనుభవించడం కాదు. అనుభవం సిద్ధం. అనుభవం సిద్ధం. ఆకదప్పులు వస్తూ పోతుంటాయి. అనుభవం సిద్ధం. మానవ జన్మ వచ్చిపోతుంది. ప్రాణామం సిద్ధం. నిద్ర వచ్చిపోతుంది. కళ వచ్చి అన్నీ వస్తున్నాయి సిద్ధం. కానీ అనుభవం ఉన్నవే వచ్చిపోతున్నాయి. వచ్చిపోయే వాటిని ఆపగలవా? చావు ఆపగలవా? పుట్టుక ఎప్పుడు పుడుతూనే ఉంటావా? ప్రతి సెకండ్ కుదరదుగా. కానీ అనుభవం ఉన్నవే వచ్చిపోతున్నాయి. అనుభవం ఉన్న వాటికి రాకపోయినా అనుభవం ఉంటే గమన అన్నాయి చావు పుట్టుకున్నాయి. అంటే దేవ పర్యంతం దేవ అనంతకాలం గోపుడు బూడిద భస్వం మట్టి పంచంతో కలిసిపోతాం. తర్వాత ఏం జరిగేది? హూ యామై, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను, నా నిజతత్వం ఏంటి, నా నైజం ఏంటి, నా స్వరూపం ఏంటి, నా స్వభావం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, మానవుడి కర్తవ్యమా, ధర్మమా, సనాతన ధర్మమా, గుణాలేంటి, రాగద్వేషాల, పాపుణ్యాల, ఇవన్నీ అన్నీ మానవుడే చూస్తున్నాడు. తనకే తెలుసు. కాబట్టి తాను అంతర్గత బహిర్గతంగా అన్న ప్రసక్తి ఉన్నా లేకపోయినా నెచ్చుకు చేయాలలో దైనందిక అంటే రోజు ప్రతిదినం చేసే శరీరాన్ని శుభ్రం చేసుకోవటం, స్నానం చేయటం, చక్కగా ఒక నామాన్ని ఏకాగ్రత శమనం నిర్గుణం దేవుడిని పేరుతోనో చాటువాడిని ఎప్పుడు అమ్మ అమ్మ అంటాడు. పెద్ద అయినప్పుడు పెళ్ళిన అమ్మ 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 అంటే బాగుంటుంది. ఆ బాగుంటుంది దేవుడు నాకు నచ్చలేదు, మీ అమ్మాయి ఇష్టం కదా, మీ అమ్మతో సంసారం చేసుకో, నేను ఎందుకు వెళ్ళిపోతాను. కట్టాలి తీరుగా వయసు తను తన కుటుంబం అదే ప్రధానిస్తారు. జంతువులు అలా ఉండవు, అది వేరు అసలు. కాబట్టి నేను ఉన్నాను, నేను ఎవరిని ఉలుగుతూ ఉన్నాను, అయిపోయింది ముందుకు సోదపడిన నేను ఉన్నాను అనుభూతి రూపండి. నేను ఎవరిని అనుభూతిగా ఉన్నాను. అనుభూతి అంటే ఏంటి? ఎరుకుతో, తెలుగుతో, భావంతో, ఆలోచనతో, సంకల్పంతో తాను గుర్తించి గమనించి తెలుసుకుని శబ్దంతో కదిలికెళ్తావు, శబ్దంతో కదిలికెళ్తావు భావంతో ఉంటూ తాను గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో నేనున్నాను. అనుభూతిగా, అనురూపంగా, నేను అనురూపంగా, అణువు అంటే అణువు అని కాదు, అనుభూతిగా ఉన్న అనురూపంగా. అనుభూతిగా ఉన్న అణువుని అణువు అంటాం, కణము, శకలము, ధూళి, తస్సలేను అంటారు. వచ్చిన వెంట్రుకలు ఈ భాగాలు తీస్తే కాస్త మీకు అర్థమైంది చెప్పాలంటే ఒక దాన్ని ముక్కలు చేసి మిషన్లో వదిలేసేసి చేయటానికి వీళ్ళైన దాన్ని పరమాణువు, అణువు, రేణువు పేరు పెట్టాం. న్యూక్లియస్, సెంటర్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, మధ్యలో కూడా అయస్కాంత విద్యుత్ శక్తులు, ఆకర్షణ వికర్షణ శక్తులు ఉన్నాయి. ఆకర్షణ వికర్షణ ఎక్కడి నుంచి వచ్చింది? తమ నుంచి. అప్పుడు స్త్రీ పురుష సంయోగంతో ఉన్న తాను పురుష బీజాలు, స్త్రీ బీజాలు, పురుష బీజాలు ఆకర్షణ ప్రేమ కాదు. వంశాన్ని అభివృద్ధి చేయటానికి అప్పుడే వయసు వచ్చిన కొనాడికి ఆకర్షిస్తుంది. దాని ధర్మంగా ఇద్దరు కలిసి డేటింగ్ ఈటింగ్ శరీరాలు కలుస్తాయి, పొయ్యిలు పుడతారు. పుట్టిన తర్వాత
పుట్టినాక మనకు ప్రేమ ఉండదుగా. పుట్టిన తర్వాత అరే నాలాగా ఉన్నన్న ఒక ప్రేమ ఏర్పడుతుంది, వంశం అనే ప్రేమ ఏర్పడింది. చచ్చేదాకా వాడిని తెలుస్తాడు, మంచాడైనా చెడ్డాడు. తల్లి కన్నా మించిన దైవం లేదు, తల్లి కన్నా. రామావతారం కృష్ణావతారం వీళ్ళందరూ ఏంటి, కానీ ఇది ఎక్కువ ఉంటుంది. దీనిలోని యుద్ధాలు, అతిప్రేమ, రాగద్వేషాలు, కొట్టుకోటాలు, ఆస్తికి వాస్తికి, రాజ్యాలు, వీటికి తగదలు మనిషిగా ఉన్నాయి. ఈ రకంగా తగదాలు ఉన్నాయా? గుంపులు గుంపులుగా కొత్తన సాటి వాటిని రానియో ఆ గుంపు ఏరియా వేరుగా ఉంటుంది. కోతి జాతి, కొండముసి జాతి, గొర్రెల జాతి, చింపాంజీ జాతి, మరి కొత్తలో చిన్నవి, పెద్దవి, మరి గుద్దువి, తోక ఉండేవి, తోకలేవి, కత్తిరించేవి పుట్టుకతోనే. ఇన్ని రకాలున్నాయి కదా. మనుషులు ఇన్ని రకాలున్నాయి. కుంటాడు, గుడ్డాడు, వదిలేడు, గుణాడు, నల్లు, తెలుపు, పుట్టాడు, వంగలేని పక్షాత రోగులు ఇలా ఉన్న వాళ్ళని మనుషులు అంటారు. మనుషులు ఉన్నవాడు ఏం చేస్తాడు? మంచిగానే ప్రవర్తిస్తాడు. నేను కుంటున్నాను అనుకోడుగా, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోడుగా. కాబట్టి ఆకర్షణ ఏంటంటే పరస్పరం హార్మోన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఆకర్షణ అంటే తన మనసుని అభివృద్ధి చేసుకోవడం కానీ దాంతో వచ్చే సొగసు కాకపోతే శాస్త్రమైన ఆనందాన్ని పొందడానికి ఆకర్షించబడ్డాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎలా అంతర్గత విచారం చేసి సృష్టి స్థితి లయాలు చేసేవాడు, వరాలు ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు, భక్తుల కోరికలు ఇచ్చేవాడు, వాడి కోరికలు తీర్చేవాడు భగవంతుడే. తీర్చుకోలేనాడు. మనిషికి డబ్బు ఉంది బాగా, కొడుకులకి ఇస్తాడు. సాటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొడుకులకే ఇస్తారు, కూతురికి ఇస్తారు. మనం అందరికి సమస్య ఇస్తారు. చూడరు, వీటిలో కొట్టుకు చేస్తారు. రాజ్యాలు ఇక్కడ మన లేదా అది నేను దేవమైన బుద్ధి, నేను దేవుని మనసు నీకు ఉంది. నేను దేవుని మనసు నీకు సహజంగా ఉంది. ఎలా ఉంది? బుద్ధితో గమనించడా, గుర్తించడా, తెలుసుకుంటా. మనసుతో గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా. శబ్దం చేసా అనుకోవటం అంటే అనుకునేవాడే, భావించేవాడే, తలంచేవాడే, సంకల్పించేవాడే. మనోబుద్ధి చిత్తాంకాలుగా ఉన్నానని, దేయంగా ఉన్నాను, ఇంద్రియాలుగా ఉన్నాను, సుఖంగా అనుభవిస్తాను, స్థిరమైన నిత్యానందం పొందాలని తప్పంతా ఉంటాను. నిత్యానందం ఎలా వస్తుంది? నిత్యానందాన్ని గుర్తించి గమనించి తెలిసిన ఎరుక లక్షణం లేకుండా, భావలక్షణం లేకుండా రాదు కదా. కానీ ఎరుకని గుర్తించడానికి ఎరుక ప్రతివంతకం కాదు. జ్ఞానంతో జ్ఞానం గుర్తించి గమనించి తెలుసుకోవడం